ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనకు ఏదైతే ఉందో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ మ్యాథ్స్ 1B జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1Bలో మనకి ఏదైతే ఉందో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్. దానిలో వచ్చేసరికి సబ్ టాపిక్ అయినటువంటి టాంజెంట్ అండ్ నార్మల్స్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం సాల్వ్ చేద్దాం అమ్మా. చూడండి జాగ్రత్తగా. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇది పార్ట్ 1 వీడియో అన్నట్టు. దీనిలో మనకి ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 2 ఎట్ ద పాయింట్ హూజ్ ఎక్స్ కోఆర్డినేట్ ఈస్ 3. అంటే ఏం చేయాలి అంటే ఏదైతే ఇచ్చినటువంటి కర్వ్కి ఏదైతే కర్వ్కి మనం స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 3 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసమ్మా. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి, dy/dx ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. బట్ ఆ పర్టికులర్ పాయింట్ లో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం ఇచ్చున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. మా సొల్యూషన్, గివెన్ కర్వ్ ఈస్ y is equal to x cube minus 3x ప్లస్ 2. మా ఈ విధంగా ఇచ్చిన కర్వ్ రాసుకున్నాము. దీనికోసరికి నేను డెరివేటివ్ అప్లై చేస్తానమ్మా. అప్లై డెరివేటివ్, వి గెట్ డెరివేటివ్ అప్లై చేసినట్టయితే ఏమవుతుంది, వైకి డెరివేటివ్ అంటే dy/dx. dy/dx is equal to x క్యూబ్ కి డెరివేటివ్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 అవుతుంది ప్లస్ 2 కి డెరివేటివ్ అంటే 0. అంటే dy/dx is equal to 3x స్క్వేర్ మైనస్ 3 అవుతుందమ్మా. చాలా సింపుల్ వన్ అన్నట్టు. ఫైండ్ డెరివేటివ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ is equal to dy/dx ఎట్ ద పాయింట్ P అన్నట్టు. P అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనకి x వాల్యూ 3 అని చెప్పేసి ఇచ్చినాడు. ఆ P అంటే ఏదైతే ఉందో x1, y1 అనే పాయింట్ లో x దగ్గర మనకి 3 తీసుకోమంటున్నాడు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో మనకి డెరివేటివ్ కాస్ట్ ఏమొచ్చింది, 3x స్క్వేర్ మైనస్ 3 అన్నట్టు. దానిలో నేను x దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3. మా 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 3s are 27. 27 minus 3 అంటే 24. It is the slope of the tangent to the given curve. ఓకే, మనం నోట్ చేసుకోండి. ఓకే మా టాంజెంట్ అండ్ నార్మల్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో సెకండ్ ప్రాబ్లం అమ్మా. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్ టు ద కర్వ్ x ఈక్వల్ టు a cos క్యూబ్ థీటా y ఈక్వల్ టు a sin క్యూబ్ థీటా ఎట్ థీటా ఈక్వల్ టు π/4. అంటే ఏదైతే ఉందో మనకి x ఈక్వల్ టు సంథింగ్ అండ్ y ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అయితే ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద నార్మల్. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే dy/dx ఎట్ ద పాయింట్ P అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే అమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి స్లోప్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోమన్నారు. అంటే ఏదైతే ఉందో మనం స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m కనుక్కున్న తర్వాత దానికి -1/m అప్లై చేస్తే మనకి స్లోప్ ఆఫ్ ద నార్మల్ అనేది వస్తుంది. ఓకే అమ్మా. ఓకే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ రాద్దాం. గివెన్ కర్వ్ ఈస్ x ఈక్వల్ టు a cos క్యూబ్ థీటా y ఈక్వల్ టు a sin క్యూబ్ థీటా. మరి ఇప్పుడు ఏదైతే ఉందో సరే దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. సరే ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం అమ్మా విత్ రెస్పెక్ట్ టు థీటా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థీటా. ఏదైతే ఉందో దీనికి x కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు థీటా ద్వారా. అంటే ఏమవుతుంది,
డిఎక్స్ బై డి తీటా, డిఎక్స్ బై డి. ఇక్కడ ఏదైతే ఉందో ఏ అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటది. ఇక్కడ కాస్ క్యూబ్ తీటాకి డెరివేటివ్ అమ్మా, మనకి ఏదైతే ఉందో ఎక్స్ పవర్ ఎన్ కి ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటిది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఆ ఫార్ములా అప్లై చేస్తే కాస్ క్యూబ్ తీటాకి డెరివేటివ్ 3 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఉందో కాస్ తీటాకి మళ్ళా డెరివేటివ్ కనుక్కుంటాం. కాస్ తీటా డెరివేటివ్ అంటే మైనస్ సైన్ తీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ 3a మైనస్ 3a కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. ఈ విధంగా మనకి డిఎక్స్ బై తీటా ఫైన్, డిఎక్స్ బై డి తీటా అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డివై బై డి తీటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం రాయాల్సిన డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు తీటా. అంటే ఏదైతే ఉందో దీనికి కూడా మనకి ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేస్తే dy బై డి తీటా ఇజ్ ఈక్వల్ టు మరి ఏదైతే ఉందో ఏ సైన్ క్యూబ్ తీటా, దానికి డెరివేటివ్ అన్నట్టు ఏ అంటే కాన్స్టెంట్ అలాగే ఉంటది. సైన్ క్యూబ్ తీటాకి డెరివేటివ్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటాకి డెరివేటివ్ కాస్ తీటా అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు మా 3 ఇంటూ ఏ 3a అవుతుంది, 3a ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా. ఈ విధంగా మనం డిఎక్స్ బై డి తీటా అలాగే డివై బై డి తీటాని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకు స్లోప్ కి ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే డివై బై డిఎక్స్ ఎట్ ద పాయింట్ పి అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు నేను డివై బై డిఎక్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. డివై బై డిఎక్స్, మరి ఈ డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఉన్న దాని ప్రకారం డివై బై డి తీటా డివైడెడ్ బై డిఎక్స్ బై డి తీటా రాసుకుంటాం. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డివై బై డి తీటా అంటే ఏమొచ్చింది? 3a సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా, 3a సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా డివైడెడ్ బై డిఎక్స్ బై డి తీటా అంటే ఏమొచ్చింది? మైనస్ 3a కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటా. మరి ఇక్కడ 3a అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఒక కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయింది, ఒక సైన్ తీటా క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంటది. సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా. ఈ విధంగా మైనస్ టాన్ తీటా వచ్చిందన్నమాట డివై బై డిఎక్స్ అనేది. ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేస్తానంటే మా స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కుంటాను. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m is equal to dy by dx. ఎక్కడ కనుక్కోమన్నారు? ఎట్ ద పాయింట్ θ ఈక్వల్ టు π/4 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నారు. θ ఈక్వల్ టు π/4 అంటే ఏదైతే ఉందో దీనిలో మనం θ దగ్గర π/4 ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ tan π/4 అంటే π/4 అంటే 45 డిగ్రీస్ అమ్మా. tan 45 అంటే ఎంత? 1 అవుతుంది, అంటే -1. అంటే ఈ విధంగా మనం m వాల్యూ కాస్త -1 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం స్లోప్ ఆఫ్ ద నార్మల్ కనుక్కుంటాం. స్లోప్ ఆఫ్ ద నార్మల్ కి ఫార్ములా ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు -1/m. దట్ ఈస్ ఈక్వల్ టు -1/m అంటే ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది? m అంటే -1, -1/-1 అంటే 1 అవుతుంది. ఈ విధంగా స్లోప్ ఆఫ్ ది నార్మల్ అంటే ఆన్సర్ ఎంత? 1 అన్నమాట. ఓకే, మా క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైతే ఉందో మనం స్లోప్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోమన్నా మనం స్లోప్ ఆఫ్ ద టాంజెంటే కనుక్కోవాలి. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే dy by dx ఎట్ ద పాయింట్ p అన్నట్టు. ఏదైతే పాయింట్ దగ్గర మనం కనుక్కోవాలో ఆ పాయింట్ p ని మనం తీసుకుంటాం. ఓకే, మనం నోట్ చేసుకోండి. ఓకే అమ్మా, చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అన్నట్టు టాంజెంట్ అండ్ నార్మల్ అనే టాపిక్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో థర్డ్ ప్రాబ్లం అన్నట్టు. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y equal to x square minus 4x plus 2 at the point 4, 2. అంటే మనకి ఏమి ఇచ్చున్నారు? ఏదైతే ఉందో ఒక కర్వ్ ఇచ్చారమ్మా. y equal to x square minus 4x plus 2 అనేటువంటి ఒక కర్వ్ ఇచ్చున్నారు. అలానే ఒక పాయింట్ ఇచ్చినారు 4, 2 అనేటువంటి ఒక పాయింట్ కూడా ఇచ్చినారు.
ఆ కరువుకి ఆ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి అంట, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లోప్ ని కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? dy by dx ఎట్ ద పాయింట్ p. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ dy by dx ఎట్ ద పాయింట్ p కనుక్కోవాలంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. dy by dx కనుక్కోవాలన్నాడు. ఓకే, మరి చూడండి ప్రొసీజర్ చూడండి. దీనికి వచ్చేసరికి సొల్యూషన్ గివెన్ కర్వ్ ఈస్ y equal to x square minus 4x plus 2. మా ఈ ఇచ్చిన కర్వ్కి నేను డెరివేటివ్ కనుక్కుంటానమ్మా. dy by dx ని ఫైండ్ అవుట్ చేస్తాను. dy by dx అంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది, మైనస్ 4x కి డెరివేటివ్ -4 ప్లస్ 2 కి డెరివేటివ్ 0 అనమాట. అంటే ఇక్కడతో అయిపోయింది అన్నాడు డెరివేటివ్ కనుక్కోవడం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ని మనం m తోటి నోట్ చేస్తే ఇది కనుక్కోవడానికి ఫార్ములా dy by dx ఎట్ ద పాయింట్ p. అంటే మనకి 4,2. ఇక్కడ 4,2 అంటే x వాల్యూ 4, y వాల్యూ 2 అనమాట. అంటే ఆల్రెడీ మనం dy by dx ఫైండ్ అవుట్ చేసామమ్మా. దానిలో ఇక్కడ మనకి x వాల్యూ 4 ఏదైతే ఉందో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 into 4 minus 4 అంటే 4 2s are 8 minus 4 అంటే 4 అవుతుంది. అంటే ఏదైతే ఉందో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m వాల్యూ 4 అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. మా ఈ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కి ఫార్ములా ఏంటి? y minus y1 is equal to m into x minus x1. That implies ఏదైతే ఉందో ఇచ్చినటువంటి పాయింట్ ని మనకి ఏదైతే ఉందో 4,2 ని మనం x1 y1 అనుకున్నట్టయితే ఏదైతే ఉందో ఇది x1 అవుతుందమ్మా, ఇది y1 అవుతుంది. అంటే ఏదైతే ఉందో y minus 2 is equal to m అంటే ఎంత? 4 అన్నట్టు. 4 into x minus x1 అంటే x minus 4 అవుతుంది. That implies y minus 2 is equal to 4 into x 4x minus 4 4s are 16. That implies మా 0 ఇక్కడ పెట్టేసి మిగతా అటువైపు తీసుకెళ్ళిపోతాను. 0 is equal to ఆల్రెడీ ఇక్కడ 4x ఉంది, -16 ఉంది, y అటు వెళ్ళిపోతే -y ప్లస్ 2 అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఆల్రెడీ 4x ఉందమ్మా, 4x -y -16 ప్లస్ 2 అంటే -14 is equal to 0. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఇప్పుడు నేను వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఈజ్ మా ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కి ఫార్ములా ఏంటి? y minus y1 is equal to -1 by m into x minus x1. y minus మా y1 x1 అంటే ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. అంటే y minus 2 is equal to m వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. m వాల్యూ ఎంత? 4 అన్నట్టు. అంటే -1 by 4 into x minus 4 అవుతుంది. ఇది మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ఇటువైపు వచ్చేస్తుంది. 4 into y minus 2 is equal to -1 into x minus 4. That implies 4 into y 4y, 4 into -2 అంటే -8, -1 into x -x, -1 into -4 plus 4. That implies -x ఇటు వచ్చేస్తే +x అవుతుంది, plus 4y -8 -4 is equal to 0. That implies x plus 4y minus 12 is equal to 0. It is the equation of the normal and is also equation of the tangent. మరి దీనికి మనం కొత్తగా ఎలాంటి ఫార్ములాస్ మనం ఏం నేర్చుకోలేదమ్మా. ఆల్రెడీ ఏదైతే ఉందో y minus y1 equal to m into x minus x1, ఇది ఆల్రెడీ మనం ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్స్ మనం నేర్చుకునేటప్పుడు స్లోప్ పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కునేటప్పుడు ఫార్ములా అన్నట్టు.
కాదు ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే స్లోప్ m అవుతుంది. అదే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అంటే స్లోప్ -1/m అవుతుంది అన్నట్టు. ఆల్రెడీ మనకి ఇక్కడ మనం వాడినటువంటి ఫార్ములా ఏంటంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m = dy/dx ఎట్ ద పాయింట్ p. అంటే మనం ఏదైతే పాయింట్ దగ్గర మనం స్లోప్ ని కనుక్కోవాలనుకుంటున్నామో అదే పాయింట్ దగ్గర మనం ఏదైతే ఉందో dy/dx అప్లై చేయాలన్నట్టు. ఓకేమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను, నోట్ చేసుకోండి. ఓకేమ్మా, నెక్స్ట్ 4th క్వశ్చన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసాం మా 3rd క్వశ్చన్, సేమ్ అదే ప్రాసెస్. కాదు ఇచ్చినటువంటి కర్వ్ ఈక్వేషన్ వేరేగా ఇచ్చున్నారు, అలాగే పాయింట్ వేరేగా ఇచ్చున్నారు అనమాట. దీనికి కూడా ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవడానికి ఫార్ములా dy/dx ఎట్ ద పాయింట్ p అన్నట్టు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన కర్వ్ కి డెరివేటివ్ కనుక్కోవాలి, అంటే dy/dx అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి సిమిలర్ ప్రాసెసే ఆల్రెడీ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లం మీకు అర్థమైనట్టయితే సేమ్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ అన్నట్టు. ఒకసారి చేద్దాం చూడండి. సొల్యూషన్ గివెన్ కర్వ్ ఈస్ y = x³ + 4x² అండ్ ఏదైతే ఉందో గివెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు -1, 3. మా ఏదైతే ఉందో దీన్ని 1 అనుకున్నట్టయితే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x ద్వారా దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మరి దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు మా x³ యొక్క డెరివేటివ్ 3x² ప్లస్ 4 × x² కి డెరివేటివ్ 2x. మరి దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3x² ప్లస్ 4 2s are 8, 8x. అంటే ఈ విధంగా మనం dy/dx ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ దీన్ని మనం m తో డినోట్ చేస్తే దీనికి ఫార్ములా dy/dx ఎట్ ద పాయింట్ p. అంటే ఏదైతే ఉందో -1, 3 అన్నట్టు. అంటే ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి డెరివేటివ్, మనకు వచ్చినటువంటి డెరివేటివ్ లో x దగ్గర మనం -1 అని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 × -1² ప్లస్ 8 × -1. మా -1² అంటే 1 అవుతుంది. 1 × 3 అంటే 3 అన్నట్టు. -1 × 8 అంటే -8. 3 - 8 అంటే ఎంత? -5 అవుతుంది. అంటే స్లోప్ m కాస్త -5 అన్నట్టు. ఇప్పుడు నేను ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. మా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఫార్ములా y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1. దట్ ఎంప్లాయిస్ y - y1 అంటే ఇది x1 ఇది y1 అంటే y - 3 ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత? -5. -5 × x - x1 అంటే ఎంత? -1. -1 + 1 అవుతుంది. మరి ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. దట్ ఇంప్లైస్ y - 3 అలాగే ఉంటుంది. y - 3 ఈజ్ ఈక్వల్ టు -5 × x -5x -5 × +1 అంటే -5. మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే -5x ఇటు వచ్చేస్తే +5x అవుతుంది. ఆల్రెడీ +5 ఉంది. -3 -5 ఇటు వచ్చేస్తే +5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ 5x + y -5 + 3 అంటే +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం.
ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈస్ మన ఫార్ములా ఏంటి y minus y1 is equal to minus 1 by m into x minus x1. That implies y minus y1 అంటే ఇది x1 ఇది y1 అంటే y minus 3 is equal to minus 1 by m అంటే ఎంత minus 5 into x minus x1 అంటే x minus of minus 1 plus 1 ఇక్కడ minus minus cancel అవుతుందమ్మా 5 ఇటు వస్తుంది 5 into y minus 3 is equal to x plus 1 మా 5 into y అంటే 5y అవుతుంది 5 into minus 3 అంటే 15 అవుతుంది that is equal to x plus 1 మా ఈ మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తే 0 is equal to x plus 1 minus 5y plus 15 అంటే ఒక ఆర్డర్లో రాస్తే ఫస్ట్ x రాస్తాను తర్వాత minus 5y రాస్తాను 1 plus 15 అంటే plus 16 equal to 0 ఈ విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కూడా ఫైండ్ అవుట్ చేసాము ఓకే మా నోట్ డౌన్ ఓకే మా టాంజెంట్ అండ్ నార్మల్ ఫిఫ్త్ క్వశ్చన్ అన్నట్టు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అమ్మా ఇవి మనకి ఇది పబ్లిక్ ఎగ్జామ్ లో ఏదైతే ఉందో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతారు అన్నట్టు ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి మీరు ఒకసారి జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు రాయగలుగుతారు అన్నట్టు ఒకసారి చూడండి జాగ్రత్తగా ఆల్రెడీ మనకి మోడల్ ప్రాబ్లం ఆల్రెడీ సేమ్ థర్డ్ ప్రాబ్లం ఇదే మోడల్ అమ్మా ఫోర్త్ ప్రాబ్లం ఇదే మోడల్ అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫిఫ్త్ ప్రాబ్లం కూడా అదే మోడల్ వీటికి ఏం కనుక్కోవాలంట ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అంటే ఏదైతే ఉందో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కూడా కనుక్కోవాలి ఎవరికి కనుక్కోవాలి ఫర్ ద గివెన్ కర్వ్ y power 4 is equal to a into x cube at the point a comma e అంటే మనకు ఒక కర్వ్ ఇచ్చున్నారు ఒక పాయింట్ ఇచ్చున్నారు ఆ కర్వ్ కి ఆ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే అమ్మా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి okay ma given curve equation is y power 4 is equal to ax cube y power 4 is equal to ax cube ఇది equation 1 అన్నమాట అలాగే given point is equal to దాన్ని మనం x1 కామా y1 అనుకున్నట్టయితే a కామా a అన్నట్టు మనం ఈక్వేషన్ 1 ని మనం డెరివేటివ్ అప్లై చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x ద్వారా అప్లై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x టు ఈక్వేషన్ 1 మా ఈక్వేషన్ 1 కి నేను డెరివేటివ్ అప్లై చేస్తాను విత్ రెస్పెక్ట్ టు x ద్వారా మా ఈ y పవర్ 4 కి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది 4 into y cube is equal to 4 into y cube into మా ఏదైతే ఉందో మనకి జనరల్ గా x పవర్ 4 అంటే డెరివేటివ్ ఎంత 4x క్యూబ్ అది అక్కడతో ఎండ్ అయిపోద్దమ్మా బట్ ఇక్కడ y పవర్ 4 ఉంది కాబట్టి y పవర్ 4 కి డెరివేటివ్ ఎంత 4 into y పవర్ 3 బట్ అగైన్ x ప్లేస్ లో y ఉంది కాబట్టి y కి డెరివేటివ్ అప్లై చేస్తే dy by dx is equal to మా a అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటది x క్యూబ్ యొక్క డెరివేటివ్ 3x స్క్వేర్ అంటే దీన్ని ఏం రాయొచ్చు దట్ ఇంప్లైస్ dy by dx is equal to 3ax square by 4y cube అంటే మనం ఏదైతే ఉందో ఇది కిందకి తీసుకొచ్చేస్తే 4y cube అవుతుంది ఇప్పుడు దీన్ని మనకి ఏదైతే ఉందో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m is equal to end formula dy by dx at the point p ఆ p అనే పాయింట్ ఏంటి a కామా a అన్నట్టు అంటే మనకి ఏదైతే ఉందో ఇక్కడ dy by dx లో
x దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, y దగ్గర కూడా మనం ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది 3a ఇంటూ a హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ a పవర్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ అంటే 3 ఇంటూ a క్యూబ్ బై 4 ఇంటూ a క్యూబ్ అంటే a క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి ఏదైతే ఉందో 3/4 మిగులుతుందమ్మా. a క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కుంటాను. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ ఫార్ములా ఏంటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 దట్ ఎంప్లాయిస్ y మైనస్ మై x1 y1 అంటే ఏంటి a కామా a అన్నట్టు. అంటే y మైనస్ a ఈజ్ ఈక్వల్ టు స్లోప్ m ఎంత వస్తుంది 3/4 ఇంటూ x మైనస్ a. మరి ఈ 4 ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ y మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ a దట్ ఎంప్లాయిస్ 4 ఇంటూ y 4y 4 ఇంటూ మైనస్ a మైనస్ 4a మా 3 ఇంటూ x అంటే 3x అవుతుంది మైనస్ 3 ఇంటూ మైనస్ a మైనస్ 3a మా మొత్తాన్ని అటువైపు తీసుకెళ్ళిపోతే 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 3x ఉంది 4y అటు వెళ్ళిపోతే మైనస్ 4y ఆల్రెడీ ఇక్కడ మైనస్ 3a ఉంది మైనస్ 4 వచ్చేస్తే ప్లస్ 4a. మరి దీని ఒక ఆర్డర్లో రాసినట్టయితే 3x మైనస్ 4y మైనస్ 3a ప్లస్ 4a అంటే ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈ విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ ఏంటి ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. ఓకే మా క్లారిటీగానే ఉంది కదా. ఇక్కడ m అయితే ఇక్కడ మైనస్ 1/m అవుతుంది. దట్ ఎంప్లాయిస్ y మైనస్ y1 అంటే ఏ అన్నట్టు మైనస్ 1/m అంటే ఎంత ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 3/4 x మైనస్ x1 అంటే x మైనస్ a అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఇది ప్రాపర్గా చూడమ్మా. ఇది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ 3/4 అనేది కింద డినామినేటర్లో ఉందన్నట్టు. దాన్ని ఏదైతే ఉందో మల్టిప్లై చేస్తే ఏదైతే ఉందో రివర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది y మైనస్ a అలాగే ఉండిపోతుంది. మరి 3/4 పైకి వెళ్ళిపోతే మైనస్ 4/3 అవుతుంది ఇంటూ x మైనస్ a అన్నట్టు. దట్ ఇంప్లైస్ మరి ఈ 3తో మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ y మైనస్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ x మైనస్ a. మరి 3 ఇంటూ y 3y మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4x ప్లస్ 4a. మా మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3y మైనస్ 3a ప్లస్ 4x మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 4x ప్లస్ 3y మైనస్ 3a మైనస్ 4a మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం ఒకటే మోడల్ అమ్మా. జాగ్రత్తగా మీరు ఒకటి కానీ కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే మిగతా 2 ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మీకు డెరివేటివ్స్ కనుక్కోవడం కానీ వచ్చినట్టయితే ఓకే అమ్మా. దీనిలో మనం వాడినటువంటి ఫార్ములా ఏంటయ్యా అంటే ఒకటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కి ఫార్ములా ఏంటి dy/dx ఎట్ ద పాయింట్ P. అంటే ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నటువంటి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లో y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే అమ్మా. అదే స్లోప్ ఆఫ్ ద నార్మల్ అంటే ఇక్కడ m దగ్గర మైనస్ 1/m వస్తుంది. ఓకే అమ్మా అర్థమైంది కదా. నోట్ చేసుకోండి.